హాయ్ అండి అందరికీ. మార్నింగ్ వెళ్ళి పిల్లలు తీసుకొచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు వచ్చిందంట కరెంటు మిల్లి దగ్గరికి. అయితే బాబు ఫోన్ చేసి రా బియ్యం పట్టుకెళ్ళిపోదు కానీ అని చెప్పేసి అయితే అన్నాడు. సరే అని చెప్పేసి గబగబా బావుల్లో అయితే కట్టేసి రెడీ అయ్యి ఇలా బయటకు వచ్చాను. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి అయితే వెళ్తూ ఉంటే బండి మీద కొద్దిగా రోడ్డుకి దేబెట్టవా అని అడిగాను అనమాట. సరే అని చెప్పేసి అయితే రోడ్డుకి అయితే తీసుకొచ్చాడు. నేను కూడా ఎలమంచిలో వెళ్తాను, అక్కడ వరకు తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అయితే ఎలమంచిలో వరకు తీసుకొచ్చాడు. ఎలమంచిలో దిగేసి నారాయణపురంకి అయితే ఆటో అయితే ఎక్కాను. చూసారా ఎంత పెద్ద మిల్లో. ఇక్కడ చాలా ఊర్ల నుంచి అయితే ఈ మిల్లుకి అయితే వస్తారు. అన్నపూర్ణ మిల్ అన్నమాట. ఇలా నేను 2-3 సార్లు అయితే మిల్ దగ్గరికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బావ అయితే బియ్యం ఆడిస్తున్నాడు. కాసేపు అయితే సంచులు పట్టాను. బియ్యం అయితే ప్యాకింగ్ అయితే చేసిన తర్వాత మా పెద్దక్క వాళ్ళకి ఒక మూట, మాకు ఒక మూట వేసాడు. అయితే తౌడు నూకలు కూడా ఇచ్చి అంటే పట్టుకెళ్ళిపోతావా, సరే పట్టుకెళ్ళిపో అని చెప్పేసి అయితే ఇచ్చేసాడు అనమాట. చాలాసేపు అయితే ఆటోలు రాలేదు. నన్ను ఆటో ఎక్కించి బావ డ్రైవర్ అయితే వెళ్ళారన్నమాట. మెల్లగా అయితే ఎలమంచిలో అయితే వచ్చేసాను మళ్ళీనా. ఈ లోపే ఊర్లో ఆటోకి ఫోన్ చేస్తే ఆటో వచ్చిందనమాట. పిల్లలు ఉన్నారు కదని చెప్పేసి అయితే 2 నూడిల్స్లు అయితే కట్టించాను. నేను కొద్దిగా క్రష్ అయితే తాగానమాట. ఇంటికైతే వస్తున్నాం ఇప్పుడు. సాయంత్రం టైంలో అయితే ఎలమంచిలో చాలా బాగుంటుంది. నాకు ఈవినింగ్ టైం అయితే మా బావని పిల్లల్ని తీసుకొని అయితే ఎప్పటికైనా రావాలని అయితే అనుకుంటున్నా. పక్కనే ఉన్నా సరే రావడానికి అయితే అవ్వట్లేదు. చూడండి ఈవినింగ్ టైం ఎంత బాగుంటుందంటే ఎలమంచిలో అందరూ వస్తూ ఉంటారు. పానీపూరి తినడానికి, నూడిల్స్ తినడానికి ఇలా సరదాగా బయటకు వస్తూ ఉంటారు అనమాట. ఇలా ఒకసారైనా రావాలని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. సాటర్డే కదా అని చెప్పేసి పోలీసులు ఉంటారని చెప్పేసి అయితే కాసేపు అయితే ఎలమంచిలోనే ఆగిపోయాము. అక్కడైతే పక్కన బజ్జీల షాప్ ఉందని చెప్పేసి అయితే బజ్జీలు అయితే తీసుకొని ఆటో అబ్బాయి నేను కూడా తిన్నామన్నమాట. మన ఫేవరెట్ బజ్జీలు కాబట్టి మిరగే బజ్జీలు అయితే తీసుకొని చెరుకు 2 అయితే తిన్నాము, వస్తున్నాం అనమాట. ఇంటికి వచ్చేసరికి టైం 7 అయిపోయింది. వేరే వాళ్ళకి ఫోన్ చేసి కొద్దిగా మా ఆవు పాలు ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటే నేను వచ్చేసరికి ఆవు పాలు అయితే తీసేశారు. డైరీకి వెళ్ళి వేసి వచ్చేసిన తర్వాత పిల్లలు, నేను, నాన్న అలాగే నూడిల్స్ అయితే తిన్నాము. ఇలాంటి హ్యాపీనెస్లో ఉంటే ఆ జీవితమే వేరు కదా. నాకు పెళ్ళి 2 పిల్లలు పుట్టారనుకో 6 అవుతాము. మా పెద్దక్క వాళ్ళ పిల్లలిద్దరు, మా చిన్నక్క వాళ్ళ పిల్లలిద్దరు. చూసారా కాళ్ళు ఎక్కడ వేస్తారో వాళ్ళకే తెలీదు. మా చిన్నక్క పిల్లలు వచ్చినప్పుడు మా పెద్దక్క వాళ్ళ పిల్లలు కూడా నాతోనే ఉండిపోతారు. ఎందుకంటే వీళ్ళని ఆడిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు సరదాగా ఉంటూ ఉంటారు అనమాట. ఆ 2 రోజులు ఇంకా నాకు ఆకలేదు ఏమేయదు. మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము. ఇటు రానని మారం చేస్తున్నాడని చెప్పాను కదా, అందుకే మొఖం ఇలా పెట్టాడు. ఎలమంచిలో ఏదోలా మెలిక వచ్చాం కానీ బస్ స్టాండ్లో బస్సులు అయితే రాలేదు. మేము ఆటోకి వెళ్ళిపోయిన సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అయితే బస్సులు వస్తున్నాయి. అప్పటి వరకు ఉంటే చాలా టైం అయిపోను. చూసాము. చూసారా బస్ స్టాండ్ ఎలా నిండిపోయిందో. ఆటోకి అయితే వెళ్ళిపోయాము అనమాట. అయితే ఈ పిల్లలిద్దరికీ ఒక మనిషి ఛార్జీ అయితే ఇమ్మని అయితే డ్రైవర్ అడిగారు. సరే అని చెప్పేసి అయితే ఆటో ఎక్కేసి అయితే వెళ్ళిపోయాము. అచ్యుతాపురం వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆటో దిగి మళ్ళీ ఆటో ఎక్కాలి కదా. వీళ్ళు వచ్చినప్పుడు సరదాగానే ఉంటుంది కానీ ఇంకా సరదా తీరుతుంది నాకు. పాపం ఎండలో చచ్చారనుకో. ఇటు చూడండి ఎలా అయిపోతున్నాడో. బస్సు అయితే డైరెక్ట్గా అక్కడ దిగుతాము. కాకపోతే మరి బస్సులు రాలేదు కదా. అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, బస్సులు రాలేదు. ఒకరు ఆటో అయితే ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అచ్యుతాపురాన్ని కూడా చాలాసేపు అయితే ఆటోల కోసం అయితే చూసాము. అయితే తర్వాత ఆటో ఎక్కేసి స్టాప్లో దిగ్గానే బాగా వచ్చారన్నమాట. బాగా వచ్చిన తర్వాత బండి మీద అయితే వెళ్ళిపోయాము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తిని కాసేపు ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోదామని చెప్పేసి అయితే అనుకున్నమాట. ఇంటికి వెళ్ళాక ఇంకా వారం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ ఉండు అని చెప్పేసి, లేదురా నేను వెళ్ళిపోతానని చెప్పేసి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఇలాగ డబుల్ పని అయితే అయ్యింది కానీ హ్యాపీగానే అయితే ఉన్నా. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మన పని మామూలుగా ఉంటుంది కదా. ఆవులు అయితే ఇప్పుడైతే మేపుతున్నాను. ఇంకా సాయంత్రం పని రొటీనే అనమాట మనకి. మంచినీళ్ళు తాగేసినంత ఈజీగా అయితే వెళ్ళి వచ్చేస్తాను అన్నమాట అక్క వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఉండడానికి అవ్వదు, నాన్న కోసం ఆవుల కోసం అని చెప్పేసి అయితే వచ్చేస్తా. ఇలాగెళ్ళి అలా భలే వచ్చేస్తావు అని అంటూ ఉంటారు వీడియో చూసిన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారు కదా. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.